ఆంధ్రాలో పేదరికం లేకపోతే దరిద్రం ఇవన్నీ చెప్తూ ఉంటాం. నేను ఇంతకుముందు చెప్పాను అవన్నీ ఉపన్యాసాలు బాగుంటాయి. ఇప్పుడు కనీసం మనం చెద్దన్నం ఇస్తే తినడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు, అట్లాంటి పరిస్థితి ఉంది అన్నటువంటి. దేశంలో లేదని ఉందని చెప్పట్లేనే, మన దగ్గరే. ఎందుకంటే మన దగ్గర పనిచేయడానికి మనుషులు దొరక్క ఛత్తీస్గఢ్ నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నా అంటే మన దగ్గర ఎట్లుంది అన్నటువంటిది. అది సోమరిపోతనం అందామా లేకపోతే ఎదిగామందామా ఏదైనా సరే. ఇక్కడ ఇప్పుడు ఈవెన్ మన తరపున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా 100 కోట్లకు సంబంధించిన వాళ్ళు, టోటల్గా 23 మంది 100 కోట్లకు పైగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో పెమ్మసాని చంద్రశేఖర్ హయ్యెస్ట్ 5,785 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 716 కోట్లు, సీఎం రమేష్ 497 కోట్లు, భరత్ 393 కోట్లు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 209 కోట్లు, పోచా బ్రహ్మానంద రెడ్డి 147 కోట్లు, సింహాద్రి చంద్రశేఖర్ 138 కోట్లు, బాలసౌరి 133 కోట్లు, షర్మిల 132 కోట్లు, చంద్రబాబు నాయుడు 810 కోట్లు, జగన్మోహన్ రెడ్డి 700. అన్ని వాళ్ళందరూ పార్లమెంటు. అసెంబ్లీలో చూస్తే హయ్యెస్ట్ అసెంబ్లీ స్థానంలో కోటీశ్వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు 810 కోట్ల రూపాయలు, జగన్మోహన్ రెడ్డి 757 కోట్లు, లోకం మాధవి నెల్లిమర్ల ఈవిడ కూడా చంద్రబాబు గారి కంటే ఎక్కువ మనీని 894 కోట్లు, నారాయణ ఆయన ఎక్కువ చంద్రబాబు గారి కంటే 824 కోట్లు. అప్పుడు చంద్రబాబు గారు 3వ స్థానంలోకి వస్తారన్నమాట. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 715 కోట్లు, నారా లోకేష్ 542 కోట్లు, ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు 421 కోట్లు, మాధవిరెడ్డి కడప 325 కోట్లు, టీజీ భరత్ కర్నూలు 243 కోట్లు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కావలి 236 కోట్లు, రఘురామకృష్ణరాజు ఉండి 219 కోట్లు, బొల్ల బ్రహ్మనాయుడు 219 కోట్లు వైసీపీ, మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ ఆత్మకూరు 209 కోట్లు, వసంత కృష్ణప్రసాద్ టీడీపీ మైలవరం 188 కోట్లు, నందమూరి బాలకృష్ణ హిందూపురం 184 కోట్లు, బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ బనగానపల్లి 173 కోట్లు, పవన్ కళ్యాణ్ జనసేన పిఠాపురం 164 కోట్లు, డి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ కావలి 153 కోట్లు, విడుదల రజని వైసీపీ గుంటూరు పశ్చిమ 129 కోట్లు, దామస్ టీడీపీ గంగాధర్ నెల్లూరు 124 కోట్లు, పెదిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీ పొంగనూరు 114 కోట్లు, బి నరేంద్ర వర్మ టీడీపీ బాపట్ల 109 కోట్లు, విష్ణుకుమార్ రాజు బీజేపీ విశాఖ ఉత్తరం 106 కోట్లు. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇందులో టీడీపీ 1, 2, 3 ముగ్గురు ఎంపీ క్యాండిడేట్లు అపర కోటీశ్వర్లు, అట్లాగే అసెంబ్లీ స్థానాల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 హయ్యెస్ట్ తెలుగుదేశం వాళ్ళే కోటీశ్వర్లు ఉన్నారు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ. ఇకపోతే వైసీపీకి చూసుకుంటే 1, 2, 3 పార్లమెంట్ సభ్యులు ముగ్గురు వైసీపీ వాళ్ళు కూడా అపర కోటీశ్వర్లు ఉన్నారు. అదే సందర్భంలో అసెంబ్లీ స్థానాలు చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 7 అపర కోటీశ్వర్లు ఉన్నారు. లేకపోతే బీజేపీకి సంబంధించి చూస్తే అపర కోటీశ్వర్లు ఎంపీ సెగ్మెంట్లలో చూస్తే ఒక్కళ్ళు కనబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒకళ్ళు, జనసేన తరపున ఒకళ్ళు కనబడుతున్నారు ఎంపీ క్యాండిడేట్లు. అదే సందర్భంలో అసెంబ్లీ స్థానాలకు చూస్తే జనసేన తరపున ఒక లోకం మాధవి కనబడుతున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు, వీళ్ళిద్దరే కనబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున విష్ణుకుమార్ రాజు కనబడుతున్నారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే అపర కోటీశ్వర్ లెక్క.